ఎంసెట్ రాసే ప్రతి స్టూడెంట్కి ఈ యొక్క వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూజ్ అనేది అవ్వబోతుంది అనమాట. సో ఈ యొక్క వీడియోలో నువ్వు నీ యొక్క ఎంసెట్ పేపర్ అనేది ఏ విధంగా అటెంప్ట్ అనేది చేయాలి అండ్ ఏ విధంగా నువ్వు టైం అనేది మేనేజ్ చేసుకోవాలి అండ్ ఎప్పుడు ఏ సబ్జెక్ట్ అనేది అటెంప్ట్ చేయాలి అండ్ ఎప్పుడు చీట్ కోడ్స్ అండ్ ఎప్పుడు షార్ట్ కట్స్ అనేది వాడాలి, ఈ విధంగా కంప్లీట్గా నీకు ఎంసెట్ పేపర్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలో నేనైతే నీకు ఈ వీడియోలో చాలా క్లియర్గానే చెప్పబోతున్నాను అనమాట. సో చాలా చిన్న వీడియో అనమాట. నువ్వు తొందరగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వితిన్ 3 to 4 minutesలో నీ యొక్క టైం అనేది వేస్ట్ చేయకుండా నీకు ఈ యొక్క ఎంసెట్ పేపర్ అనేది ఏ విధంగా అటెంప్ట్ చేయాలో చాలా క్లియర్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్స్ కోడ్ హబ్. సో మనం ఈ యొక్క ఎంసెట్ పేపర్ ఫస్ట్ చూసుకుంటే మనకి ఇందులో 160 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ ప్రతి క్వశ్చన్కి మనకు 1 మార్క్ కాబట్టి మనకు టోటల్గా 160 మార్క్స్ అనేవి ఉంటాయి. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి మనకు 3 hours అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ మనకు 180 minutes. అంటే మనకు ప్రతి క్వశ్చన్కి అప్రాక్సిమేట్గా ఒక 1 minute టైం అనేది వస్తుంది అనమాట. అంటే ఈ యొక్క 1 minute ఈ యొక్క టైంలో నువ్వేం చేయాలి, నువ్వు ఈ యొక్క క్వశ్చన్ని చదవాలి అండ్ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి అండ్ నువ్వు దానికి క్వశ్చన్ అటెంప్ట్ అనేది చేయాలన్నమాట. అంటే నీకు ఈ యొక్క 1 minuteలో ఇంత ప్రాసెస్ చేయాలంటే నీ యొక్క స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలన్నమాట. అంటే నీకు ఈ యొక్క టైం అనేది ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలో నీకు అర్థం అనేది అవ్వాలి. అంతేకాని నీకు టైం మేనేజ్మెంట్ తెలియకుండా నువ్వు డైరెక్ట్ వెళ్ళి ఎంసెట్ పేపర్ రాస్తా అంటే నేను చెప్తున్నాను కదా, టైం అనేది సరిపోదు అండ్ లాస్ట్ ఫైనల్గా నీకు చాలా ఇబ్బంది అనేది అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో నువ్వు ప్రాపర్గా టైం అనేది మేనేజ్ చేయాలంటే నువ్వు ఫస్ట్ నీకు ఏదైతే సబ్జెక్ట్ అనేది వచ్చో ఆ యొక్క సబ్జెక్ట్ అనేది నువ్వు సెలెక్ట్ అనేది చేసుకోవాలంట. సో నువ్వు ప్రాపర్గా టైం అనేది మేనేజ్ చేయాలంటే నువ్వు ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచే ఒక పర్టికులర్ స్పీడ్ తోటి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలంట. అంతేకాని మ్యాథ్స్లో ఫస్ట్ ఉంది కదా, సో మ్యాథ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటే వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ తర్వాత కెమిస్ట్రీ అని అనుకుంటే నీకు తర్వాత నీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడానికి టైం అనేది సరిపోదు అనమాట. అర్థమవుతుందా? సో నీకు కెమిస్ట్రీ వచ్చింది అనుకో, సింపుల్గా కెమిస్ట్రీకి వెళ్ళి కెమిస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయి. అర్థమవుతుందా? ఎందుకంటే వచ్చిన సబ్జెక్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటే నీకు అందులో ఉన్న క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడానికి నీకు తక్కువ టైం అనేది పడుతుంది అనమాట. సో రిమైనింగ్ ఏదైతే టైం ఉందో ఆ యొక్క టైం అనేది నీకు ఇంకా ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, బ్యాలెన్స్ సబ్జెక్ట్స్, ఆ యొక్క సబ్జెక్ట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి సరిపోతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఈ యొక్క సబ్జెక్ట్ సెలెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నీకు ఏదైతే సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ అని అనుకుంటావో ఫస్ట్ ఆ యొక్క సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నువ్వు కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నా, ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ అదర్ మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకున్నా. సో నువ్వు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నావు, సో ఇందులో నువ్వు ప్రతి క్వశ్చన్ని ఒక 3 stagesలోకి డివైడ్ అయినా చేయాలన్నమాట. సో నువ్వు ఒక క్వశ్చన్ చదివిన వెంటనే నీకు దానికి సంబంధించిన ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుందన్నమాట. అర్థమవుతుందా? సో దాన్ని బట్టి నువ్వు ఆ యొక్క క్వశ్చన్ని ఏ స్టేజ్లో ఉంచుకోవాలో తెలియాలంట. సో ఫస్ట్ వన్ వచ్చేసేదంటే ఒక క్వశ్చన్ నువ్వు చదివిన వెంటనే నీకు అది వచ్చింది, ఈ యొక్క క్వశ్చన్ నేను ఇప్పుడే సాల్వ్ చేస్తాను అని అనుకుంటావు కదా, దాన్ని వెంటనే సాల్వ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసిందంటే నువ్వు ఒక క్వశ్చన్ అనేది చదువుతావు, బట్ దానికి సంబంధించిన ఫార్ములాస్ కానీ సంథింగ్ ఏదో డెఫినేషన్ అనేది నీకు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు అని అనుకో. అప్పుడు ఏం చేస్తావు అంటే దాన్ని సింపుల్గా మార్కెట్ ఫర్ రివ్యూకి నువ్వు సెలెక్ట్ అనేది చేసుకోవాలంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే థర్డ్ వన్. ఈ యొక్క థర్డ్ ఏంటంటే ఆ క్వశ్చన్ నువ్వు చదివిన వెంటనే అసలు ఆ యొక్క క్వశ్చన్ నేను ఇప్పటివరకు అసలు ఏం చదవలేదు, నాకు దానికి సంబంధించిన ఎటువంటి ఫార్ములాస్ కానీ డెఫినేషన్ కానీ ఇప్పటివరకు ఆ యొక్క కాన్సెప్టే నాకు టచ్ లేదని అనుకుంటావు కదా, ఆ యొక్క క్వశ్చన్ నువ్వు సింపుల్గా స్కిప్ అనేది చేయాలన్నమాట. సో ఈ విధంగా నువ్వు ప్రతి క్వశ్చన్ డివైడ్ అనేది చేసుకోవాలంట. సో ఈ విధంగా నువ్వు ప్రతి క్వశ్చన్ సాల్వ్ అనేది చేసుకుంటూ పోతే ఎట్ ద ఎండ్ 2 hours కంప్లీట్ అయ్యేసరికి నీకు 80 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ అనేది కంపల్సరీగా చేయాలి. అర్థమవుతుందా? అంటే మ్యాథ్స్లో ఒక రఫ్గా చూస్తున్న ఒక 40 క్వశ్చన్స్ అండ్ ఫిజిక్స్లో ఒక 20 క్వశ్చన్స్ అండ్ కెమిస్ట్రీలో ఇంకొక 20 క్వశ్చన్స్. ఈ విధంగా నువ్వు 2 hours కంప్లీట్ అయ్యేసరికి నువ్వు 80 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ అనేది చేయాలన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మన దగ్గర బ్యాలెన్స్ ఇంకొక 1 hour టైం అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క 1 hour టైంకి మనకి ఇంకా రిమైనింగ్ 80 క్వశ్చన్స్ అనేవి ఇంకా మనకు బ్యాలెన్స్గా ఉన్నాయి. అవి నువ్వు గుర్తుపెట్టుకోవాలంట. సో ఈ యొక్క 80 క్వశ్చన్స్లో నీకు 42 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 35 to 40 క్వశ్చన్స్ అనేవి ఏవైతే మార్కెట్ ఫర్ రివ్యూ అని నువ్వు సెలెక్ట్ చేసావు అవే ఉంటాయి అనమాట. అంటే నువ్వు ఆల్రెడీ ఆ యొక్క క్వశ్చన్ అనేది చదివావు అనమాట. సో ఫస్ట్ ఈ యొక్క 35 to 40 క్వశ్చన్స్ ఏవైతే మార్క్ ఫర్ రివ్యూ ఉంటాయి కదా, ఈ యొక్క క్వశ్చన్స్ అనేది నువ్వు ఇప్పుడు సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా? సో మేజర్గా నువ్వు ఈ యొక్క క్వశ్చన్స్ సంబంధించిన డెఫినేషన్ ఫార్ములాస్ ఏవైతే నువ్వు మర్చిపోయావు అనుకున్నావు అవన్నీ నీకు గుర్తుగానే వచ్చి ఉంటాయి అనమాట. అర్థమవుతుందా? అంటే 2 hours నువ్వు టైం 2 hours ముందు చదివావు కదా, సో ఈ యొక్క 2 hours కంప్లీట్ అయ్యేసరికి నీకు ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించిన డెఫినేషన్స్ అవన్నీ గుర్తుకు వచ్చి ఉంటాయి. సో ఈ యొక్క ఏవైతే 35 to 40 క్వశ్చన్స్ మార్క్ ఫర్ రివ్యూనో ఇవి నువ్వు వితిన్ ఒక 30 minutesలో నువ్వు సాల్వ్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ ఏదైతే హాఫ్ అన్ అవర్ ఉందో, ఇప్పుడు ఈ యొక్క హాఫ్ అన్ అవర్ నువ్వు కంప్లీట్గా ఏవైతే క్వశ్చన్స్ స్కిప్ చేసావు కదా, ఏవైతే ఈ క్వశ్చన్ నేను చేయలేను, నాకు అసలు సంబంధమే లేదు ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి, వాటిని నువ్వు సాల్వ్ చేయాలన్నమాట. సో ఈ యొక్క క్వశ్చన్స్ కూడా నువ్వు ఏదో ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోవద్దు. దీనికి నువ్వు చీట్ కోడ్స్, షార్ట్ కట్స్ అనేది అప్లై అనేది చేయాలన్నమాట. సో నువ్వు చీట్ కోడ్స్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి అండ్ షార్ట్ కట్స్ అనేవి ఏ విధంగా అప్లై చేయాలి అని మనం కంప్లీట్గా ఒక లాంగ్ వీడియో అనేది చేసి
ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను అనమాట. సో ఆ యొక్క వీడియో యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మనం ప్రతిదీ ఈ యొక్క వీడియోలో చెప్పలేను కాబట్టి ఆ యొక్క వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. అది చూడ నీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా నువ్వు చీట్ కోడ్స్ అండ్ షార్ట్ కట్స్ అనేది నువ్వు అప్లై అనేది చేయాలన్నమాట. సో ఎట్ ద ఎండ్ ఇంకొక 15 to 20 క్వశ్చన్స్ అనేవి మిగిలిపోయాయి. బట్ ఓన్లీ 5 to 10 minutes టైం మాత్రమే మిగిలింది అని అనుకో. అప్పుడేం చేస్తావు అంటే నీకు నచ్చిన ఆప్షన్ అనేది పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అర్థమవుతుందా? సో నువ్వు ఒక్కడే గుర్తుపెట్టుకో, ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయ్యేసరికి నువ్వు ప్రతి క్వశ్చన్ అనేది అటెంప్ట్ అనేది చేసి ఉండాలి. అర్థమవుతుందా? ఏ క్వశ్చన్ కూడా నువ్వు ఖాళీగా వదిలే అనేది పెట్టొద్దు అనమాట. సో ఎప్పుడైతే నీకు 60 to 65 మార్క్స్ ఆ రేంజ్లో ఉంటావో నీకు ప్రతి మార్క్కి కూడా ర్యాంక్ అనేది థౌజండ్స్లో డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ప్రతి మార్క్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నీ యొక్క ర్యాంక్ని చాలా వేరీ అనేది చేస్తాను అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు అటెంప్ట్ ద ఎంసెట్ పేపర్ అనమాట. సో నీకు ఒకవేళ ఈ యొక్క వీడియో అనేది నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ స్కోర్ హబ్. అండ్ నీకు ఇంకా ఫ్యూచర్లో ఈ యొక్క ఎంసెట్ కాలేజ్ సంబంధించిన కంప్లీట్గా మనం అయితే వీడియోస్ అనేది చేశాను అనమాట. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ స్కోర్ హబ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ గైస్.